గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 430. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 113 పాయింట్స్ పెరిగి 60,950 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 64 పాయింట్స్ పెరిగి 18,117 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు ఫ్రైడే ఫన్, లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో మిమ్మల్ని మనకున్నటువంటి కరెన్సీ నోట్ లో ఏ నోట్ పైన ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉండదని అడిగాను. దానికి ఆన్సర్ ₹1 నోట్ పైన ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉండదు, దీనిపైన ఫైనాన్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సత్యరెడ్డి అండ్ చెన్నకేశ్వర రెడ్డిలను బాలకృష్ణ గారు అనగానే కింద నుంచి సూమోస్ వస్తాయి కదా, ఈ సూమోస్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. ఈ సూమోస్ కి ఆ పేరు టాటా మోటార్స్ యొక్క ఫార్మర్ ఎండి పేరు నుంచి వచ్చింది. ఆయన ఫుల్ నేమ్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ధనుక అగ్రిటెక్ వాళ్ళు ప్రీవియస్ గా టెండర్ రూట్ లో బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 850 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారు. నా ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ 18th నవంబర్. అంటే మీరు ఎవరైనా సరే ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ డిమాట్ అకౌంట్ లో 18th నవంబర్ కల్లా ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్, ఈ రోజు మరొక 2 బైబ్యాక్ రిలేటెడ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డు నవంబర్ 9th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ బైబ్యాక్ అప్డేట్ ఈక్లరెక్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డు నవంబర్ 10th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనకి నవంబర్ 10th రోజున తెలుస్తుంది. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్స్ రాగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా నెక్స్ట్ డైలీ మనీ షోలో కానీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, కొచిన్ షిప్ యార్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కొచిన్ షిప్ యార్డ్ వాళ్ళకి వన్ ఆఫ్ ది యూరోపియన్ క్లయింట్ దగ్గర నుంచి 2 కమిషనింగ్ సర్వీసెస్ ఆపరేషనల్ వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 1000 crores అని అండ్ ఈ ప్రాజెక్ట్ ని 35 months లో కంప్లీట్ చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ కన్స్ట్రక్ట్ చేసేటువంటి వెసల్స్ అన్ని ఆఫ్ షోర్ విండ్ ఫార్మ్ ఇన్స్టలేషన్ కి సంబంధించినవని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ క్లయింట్ తోని మరొక 4 వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్టుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో కొచిన్ షిప్ యార్డ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో అమర్ రాజా బ్యాటరీ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ నిన్న నైట్ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళు అమర్ రాజా అడ్వాన్స్ సెల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీని ఫామ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే పేరు చెప్తున్నారో ఆ నేమ్ ఇంకా ఫైనల్ కాదని, ఆ పేరు రిలేటెడ్ గా వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ సబ్సిడరీ కంపెనీలోని వీళ్ళు 500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ కంపెనీ అడ్వాన్స్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ని, లిథియం అయాన్ సెల్ బ్యాటరీ ప్యాక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీలో యూజ్ అవుతాయి. నెక్స్ట్, SRF వాళ్ళు 4 న్యూ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి అండ్ అలాగే వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ లోని కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా వేరే స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ టోటల్ క్యాపెక్స్ కి వీళ్ళు 604 crores స్పెండ్ చేయబోతున్నట్లుగా, ఈ అమౌంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అండ్ డెట్ రూపంలో అరేంజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వన్స్ ఈ క్యాపెక్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి అడిషనల్ గా 4000 MTPA కెపాసిటీ యాడ్ అవబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ నిన్న నైట్ వచ్చింది, కానీ ఈ రోజు అగైన్ SRF స్టాక్ లో ప్రెషర్ చూస్తాం. దానికి రీజన్ నిన్న మనం ఆల్రెడీ ఈ రిజల్ట్స్ ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతో స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. నెక్స్ట్, లుపిన్ వాళ్ళ మహారాష్ట్ర తారాపూర్ ప్లాంట్ లోని March 22 నుంచి April 4 మధ్యన USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈ ప్లాంట్ కి USFDA వాళ్ళు వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసినట్టుగా వేరియస్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దీంతో ఎక్స్చేంజెస్ లుపిన్ వాళ్ళని క్లారిఫికేషన్ అడగడం జరిగింది. దీనికి లుపిన్ వాళ్ళు స్పందిస్తూ USFDA దగ్గర నుంచి వీళ్ళకి వార్నింగ్ లెటర్ వచ్చిన మాట వాస్తవమే అని అండ్ ఈ వార్నింగ్ లెటర్ కి వీళ్ళు త్వరలోనే స్పందించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ ఫెసిలిటీకి వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడం వలన వీళ్ళ సప్లైస్ మీద కానీ లేదా రెవెన్యూ మీద కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదని కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ముందుగా ఈ వార్నింగ్ లెటర్ వచ్చిందన్న అప్డేట్ రావడంతో లుపిన్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. కానీ దీనివల్ల వీళ్ళ సప్లైస్ కానీ రెవెన్యూస్ కానీ ఇంపాక్ట్ అవ్వని కంపెనీ చెప్పేసరికి అగైన్ స్టాక్ లో రికవరీ కనిపించింది.
అండ్ లూపిన్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ డ్రాస్పిరనాన్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యుఎస్ లోని ఈ టాబ్లెట్స్ యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $141 మిలియన్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ అక్టోబర్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ లో వీళ్ళు 2250 యూనిట్స్ సేల్ చేస్తే ఈ ఇయర్ అక్టోబర్ మంత్ లోని 3650 యూనిట్స్ సేల్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్ లోని గ్రోత్ కనపడింది. వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్ లో ఇంప్రూవ్మెంట్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 137,55,63,085 రూపీస్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ అప్డేట్ రాకముందు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ స్టాక్ పెరుగుతుంది. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 8% పైనే పెరిగింది. అండ్ ఈ రోజు అనే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆర్వీఎన్ఎల్ తో పాటుగా రిమైనింగ్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ స్టాక్స్ అన్ని ఎందుకు ఇలా పెరుగుతున్నాయని చెప్పి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. కాకపోతే ఐఆర్సిటిసి స్టాక్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ లో అంత ఎక్కువగా అయితే పెరగలేదు. కానీ ఈ రైల్వే స్టాక్స్ అన్ని ఇలా పెరగడానికి స్పెషల్ గా రీజన్ అంటూ ఏం లేదు. మీ అందరికీ గుర్తున్నట్లయితే 2021 జూలై నుంచి ఐఆర్సిటిసి స్టాక్ కంటిన్యూస్ గా ర్యాలీ అయింది. ఆ టైంలో ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి పెద్దగా రీజన్స్ అంటూ ఏం లేవు. ఈ స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఐఆర్సిటిసి యొక్క రెవెన్యూస్ లో షేర్ తీసుకుంటామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేయడంతో ఆ తర్వాత ఈ స్టాక్ లో కరెక్షన్ చూసాం. కానీ దాని నెక్స్ట్ డే గవర్నమెంట్ అగైన్ మేము ఐఆర్సిటిసి దగ్గర నుంచి రెవెన్యూ షేర్ ని తీసుకోవట్లేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఐఆర్సిటిసి స్టాక్ లో ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. అండ్ రీసెంట్ గా అయితే స్టాక్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ అంటూ ఏం లేదు. జస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఈ స్టాక్స్ అన్ని కూడా పెద్దగా పెరగలేదు కదా, దాంతోని ఒకసారి ఈ స్టాక్స్ లో కొంత బయింగ్ జరుగుతున్నట్టుంది అంతే తప్ప దీనికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏమీ లేవు. ఇప్పుడు ఈ స్టాక్స్ ఇలా పెరిగిపోతున్నాయి కదా, ఇన్వెస్ట్ చేయాలా అంటే స్పెసిఫిక్ గా వీళ్ళ నెంబర్స్ బాగా గ్రో అవుతున్నాయి అనుకోండి, దాని వల్ల స్టాక్స్ పెరుగుతున్నట్లయితే ఓకే, గానీ ఇలా మార్కెట్ లో కనపడుతున్నటువంటి యూఫోరియాని చూసి మనం ఇన్వెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఐఈఎక్స్ వాళ్ళు అక్టోబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13% తగ్గినట్లయితే మంత్ ఆన్ మంత్ బేసిస్ లో 2% తగ్గాయి. అండ్ డే అహెడ్ మార్కెట్ యావరేజ్ క్లియరింగ్ ప్రైస్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోని ₹8.01 ఉండేది. అది ఈ అక్టోబర్ మంత్ కి ₹3.83 తగ్గింది. ఇంతలా తగ్గడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్, లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ టైం కి మన ఇండియాలోని కోల్ అవైలబిలిటీ తగ్గడం వలన ఆ టైంలో ఉన్నటువంటి పవర్ డిమాండ్ తోని ప్రైస్ అంతలా పెరిగిందని, అండ్ ఇప్పుడు కోల్ అవైలబిలిటీ బాగా పెరిగింది, దీంతోని ఈ క్లియరింగ్ ప్రైస్ తగ్గినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. హెచ్పిఎక్స్ వాళ్ళు ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వీళ్ళ వాల్యూమ్స్ మంత్ ఆన్ మంత్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఈ మంత్ లో కూడా వీళ్ళ వాల్యూమ్స్ తగ్గడంతో ఈ రోజు సెషన్ లో మనం ఈ ఐఎక్స్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ నిన్న నైట్ GMM Pfaudler వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 27% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 150% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 58% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2119 crores ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. కమింగ్ టు బిజినెస్ హైలైట్స్, టెక్నాలజీస్ లోని అండ్ అలాగే సర్వీసెస్ లోని వీళ్ళ రెవెన్యూ అండ్ ఆర్డర్ ఇంటేక్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో పెరిగింది. బట్ సిస్టమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూ 7% తగ్గినట్లయితే ఆర్డర్ 17% తగ్గాయి. ఓవరాల్ గా GMM Pfaudler వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో GMM Pfaudler స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మల్టీ బ్రాండెడ్ వాచెస్ ని సేల్ చేసేటువంటి ఇథోస్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 93% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 411% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసిన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళకి మంచి డిమాండ్ కనపడడంతో పాటు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ యొక్క రెవెన్యూస్ కూడా బాగా గ్రో అయ్యాయని, దీనివల్లనే వీళ్ళ ఓవరాల్ బిజినెస్ గ్రో అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతో పాటు వీళ్ళ ఇన్ హౌస్ బ్రాండ్ సేల్స్ యొక్క షేర్ పెరగడం వలన వీళ్ళ మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఈథోస్ వాళ్ళు మంచి నంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్
పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి అమర్ రాజా వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 19.27%, ఎబిటాలో 33.21% అండ్ ప్యాట్ లో 39.43% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3%, ఎబిటాలో 37% అండ్ ప్యాట్ లో 52.43% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అమర్ రాజా వాళ్ళు ఈ క్వార్టర్ లో చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో అమర్ రాజా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్యాంప్స్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6.49% అండ్ ఎబిటాలో 0.30% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 0.63% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2.42%, ఎబిటాలో 8.37% అండ్ ప్యాట్ లో 11.60% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లోని క్యామ్ స్టాక్ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మైక్రో క్యాప్ కంపెనీ అయినటువంటి గోవా కార్బన్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక ఈ స్టాక్ ఏకంగా 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 183%, ఎబిటాలో 511.78% అండ్ ప్యాట్ లో 474.65% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 107.78%, ఎబిటాలో 121.56% అండ్ ప్యాట్ లో 144.36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ గోవా కార్బన్ స్టాక్ సడన్ గా పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ మరొక స్మాల్ క్యాప్ కంపెనీ అయినటువంటి సియారం సిల్క్స్ వాళ్ళు కూడా నిన్న నైట్ వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 59%, ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 41% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 117% అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 52% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 94% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లో చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు మార్నింగ్ నుంచి సియారం సిల్క్ స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని మహేష్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే స్లిప్పేజెస్ అంటే ఏమిటి, బ్యాంక్ రిజల్ట్స్ లో అవి పెరిగితే మంచిదా లేదా తగ్గితే మంచిదా, స్లిప్పేజెస్ కి ఎన్పిఏకి మధ్య తేడా ఏంటి? హలో మహేష్ గారు, స్లిప్పేజెస్ అంటే ఏంటంటే ఎవరైతే బ్యాంక్ దగ్గర నుంచి ఈ క్వార్టర్లో ఆల్రెడీ లోన్స్ తీసుకుని 90 days పైన పే చేయకుండా ఉంటారో ఈ క్వార్టర్లో ఆ పే చేయకుండా ఫ్రెష్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్లిప్పేజెస్ కింద చూస్తారనమాట. సో ఆ స్లిప్పేజ్ ఏదైతే కొత్తగా యాడ్ అవుతుందో అది వచ్చి అగైన్ ఎన్పిఏకి యాడ్ అవుతుంది. సో స్లిప్పేజ్కి ఎన్పిఏకి పెద్దగా తేడా ఉండదు. ఓన్లీ స్లిప్పేజ్ అంటే ఏంటంటే ఫ్రెష్గా యాడ్ అయినటువంటి ఎన్పిఏ నెంబర్ని స్లిప్పేజ్ అంటాం. బ్యాంక్ నెంబర్స్లో ఈ స్లిప్పేజ్ నెంబర్ అయినా ఎన్పిఏ నెంబర్ అయినా తగ్గడం పాజిటివ్. ఇది ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడైతే బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్న వాళ్ళు తిరిగి కరెక్ట్గా రీపేమెంట్ చేస్తుంటారో అప్పుడే ఈ స్లిప్పేజ్ నెంబర్ అయినా ఎన్పిఏ నెంబర్ అయినా తగ్గుతుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్ అండ్ గుడ్ నైట్.